కదమ్మా. ఈ ఆనందాన్ని షాపింగ్ లో అనుభూతి ఏమన్నా ఉందా? పిల్లలు పుట్టాక అనుభూతి ఉందా? పిల్లలు పుట్టాక ఫస్ట్ టైం ఉంటుంది కదమ్మా ఒకసారి. కేవలం కొంచెం ఆనందం, తర్వాత నుంచి మరి సేవలు చేయాల్సి వచ్చినప్పుడు కాసేపు ఆనందిస్తారు, ఏదో అప్పుడు ముద్దుగా ఇష్టంగానే చేస్తారు. తర్వాత నుంచి వెధవ ఎక్కడ మనసు దగ్గరకు వచ్చేటప్పటికి రెండు ఒకటే ఉంటుంది, రెండింటి గుణం ఒకటే ఉంటుంది. బాహ్యంలో అసలు లగ్నం అవ్వదు నాన్న మనసు. నువ్వు అంటున్నావు, నిజంగా మనసు లగ్నం అయితే మనసు లగ్నం అవ్వదు, క్షణికంగానే అది అంటుంది ఆనందం ఇది. ఆహా నాకే కొడుకు పుట్టాడు అన్న ఆనందం అక్కడ వరకే ఉంది. పెద్దయ్యాక ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మారిపోతూనే ఉంటుంది. కానీ ఆత్మానందానికి వేరే సిచ్యువేషన్ ఉందా? ఆత్మకి సిచ్యువేషన్స్ లేవు కదా. రెండింటి నేచర్ ఒకటేనమ్మా. నేచర్ ఒకటి అవ్వదు, ఎందుకంటే అది పూర్ణ స్థితి. ఆత్మతో పొందింది నువ్వు పూర్ణ స్థితి. ఇక బాహ్యంలో ఎప్పుడు పూర్ణంగా నువ్వు ఆనందించాను అనలేవు అసలు. పూర్ణమైన ఆనందము ఎప్పటికీ నిలబడాలి. అది ఏదైనా అనేది తర్వాత చూద్దాం. పూర్ణమైన ఆనందము నీకు ఎప్పుడు ఉండాలి. కానీ ఎప్పుడు ఉంటుందా మరి? ఇష్టంగానే బాహ్యంవి ఎన్నో చేశారు, ఎన్నో తిన్నారు, ఎన్నిటినో చూశారు, అలా ఎన్నో ఉన్నాయి అనుభూతులు, ఆనందాలు. దానికి ఏదన్నా పేరు పెట్టుకో, ఎన్నో ఉన్నాయి. కానీ పూర్ణంగా ప్రతిసారి అనగలరా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే బాధలు అంటారు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా అది మర్చిపోలేదమ్మా ఆ మాట నాకు హృదయంలో గుచ్చుకుంటూనే. ఆనందాన్ని అనగలరా? అందుకే అది వదిలేండి, అది ఎట్లయినా అంతే, అక్కడి వరకే ఉంటుంది. పోనీ మీరు ఆ క్షణంలో పొందిన ఆనంద అనుభూతిని ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్స్ప్రెస్ చెయ్యగలరా? ఆనందాలు కూడా మీకు గుర్తున్నాయి, నో డౌట్. కానీ ఆ రోజు మీరు ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఏదైందో దాని అనుభూతి అంటారా, అనుభవం అంటారా, చూద్దాం ఏదో ఒకటి. దాన్ని ఈ రోజు మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు. ఆనందపడ్డామని మాత్రమే చెప్పగలరు. కేవలం అంటారు, బాగా చెప్పగలిగితే మళ్ళీ దాని ముందు వెనకాల కష్టాలే. అవి ఎంత బాగా చేస్తారు, ఒకనొక కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి కదా. కళ్ళ నీళ్లు రాకుండా చెప్తారు కొన్ని కష్టాలు, బొట 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 కారిపో. మరి దాన్ని మీరు ఆనంద అనుభూతి అనగలరా? ఆనందం ఎలా అంటారు? మళ్ళీ మీ మనస్సు అన్ని సంవత్సరాల క్రితం ఆ బాధను మళ్ళీ అనుభవించింది. కానీ అదే ఆ ఆనందాన్ని ఇప్పుడు అనుభవించమంటే మనస్సు అనుభవిస్తోందా? అనుభవించదు. అది జీవుడి లక్షణమే ఎలా ఉంటుంది అంటే ఈ బాహ్యమంతా భ్రమణతో కూడిందే అని అనడానికి ఇది పెద్ద నిదర్శనం. అసలు నువ్వు కంపేర్ చేయలేవు, ఎలా చేస్తావు అసలు? అదే మనసు, అదే శరీరం, అవే ఇంద్రియాలు, అన్ని అవే. కానీ ఎప్పుడైతే జీవుడు ప్రవేశం ఉందో అక్కడ జీవుడు అనేవాడు ఉన్నాడు. అన్ని జీవుడివే ఇంద్రియాలు ఇవన్నీ కూడా, కానీ జీవుడుగా అనుభవించింది ఎప్పుడు ఇదే విధంగా. అదే జీవుడు లేకుండా వీటితో నువ్వు పొందిన అనుభవము, అనుభూతి ఏదైనా సరే ఎప్పటికీ నిల్చుంది. అలాగే జాగేశ్వరాన్ని ఇంకోటన్ని చెప్పబడేది ఎందుకు వీళ్ళకి ఇప్పటికీ అదే ఆనందం కలుగుతోంది. నేనేం బలవంతం చేయలేదు కదా, చేశానా? వాళ్ళ ఫేస్ చూస్తే అర్థం అవుతుంది కదా. పాపం ఒక బృందావనం హోళీ అనుకుంటారు, మళ్ళీ ఒకసారి ఆడితే బాగుండు అని.
అంటే ఒక ఏదైతే కారణం లేకుండా మనం అది మళ్ళీ కోరుకుంటాం. అలాగే జరగాలని అంటారు, జరుగుతుందా? ఎందుకు ఇక్కడ కోరుకున్నారు, ఆ కోరుకోవడం అనేది జీవ లక్షణం. జీవుడు మరల దాన్నే కోరుకోడు, అంటే అదే ఆనందం అలాగే లభించాలనే కోరుకుంటాడు వాడు. ఇంకొక రకంగా అంటారు, కానీ ఆత్మకి అసలు ఏ కోరికలు లేవు కాబట్టి ఎప్పుడూ ఆనందమే లభిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక రీజన్ లేదు, వేరేది ఏదీ లేదు, కోరుకోలేదు, ఆశించలేదు కాబట్టి గొడవే ఉందా? చీర పెడతారని అనుకోలేదు, చీర పెట్టారు, సంతోషం వచ్చింది కదా. ఆవిడ డ్రెస్ పెడతారు అనుకోలేదు, అయ్యో గురుగారు డ్రెస్ పెట్టారా వాళ్ళు, బా భలే కదా అనుకుంది. నచ్చిందా? రెడీమేడ్ డ్రెస్సా క్లాతా? యాక్చువల్గా ఇంకా చూసుకోలేదు, అయితే ఆనందించలేదు. ఆనందించిన వాళ్ళైతే చూడాలి కదా. నేను ఆనందించా కాబట్టి చీర చూపి అన్నాను, అంటే ఆవిడకి అతీతురాలు కాబట్టి. అంటే వేసుకోవటంలో ఉన్న ఆనందం చూడటంలో ఎలా ఉంది, ఒక ఇది ఉంటుంది అన్నమాట. ఆ సర్లే ఇప్పుడు అది ఏదో అయ్యి ఉంటుంది, డ్రెస్ అయితే ఏదైనా పడుతుందో పట్టదో ఏదో భావం ఉంటుంది కదా పాపం, లేదా సమయం దొరకలేదు సంథింగ్ కదా. బేసిక్ గా దాని మీద ఆలోచన వెళ్ళలేదు గురువుగారు అసలు. ఆ బేసిక్కే చెప్తున్నాను కదా. ఆలోచన వెళ్ళని దాని గురించి హాయిగా ఉంది కదా, ఇది కూడా నేర్చుకోవాలి. దేని మీదకైతే ఆలోచన వెళ్ళలేదో హాయిగా ఉంది. అదే ఇప్పుడు ఆల్రెడీ ఆలోచన వెళ్ళి ఇది నేను అడగగానే గురువు గారు, కానీ అది నాకు పట్టదు గురువు గారు, ఏం చేయమంటారు గురువు గారు? అది మెటీరియల్ పెట్టారు గురువు గారు, వీలైతే కుట్టించుకుంటారు, అంతా నాకు నచ్చలేదు గురువు గారు, మాకు వాషింగ్ మిషన్ లో వేయాలి కదా, అందుకని పాడైపోతుంది, ఇక్కడే ఎవరికన్నా ఇచ్చేసి వెళ్ళిపోతాం చెప్తా. ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఆలోచన దాని మీద ఉంటే, ఆలోచన లేదు కాబట్టి చూసారా, అదే చెప్పేది, ఆలోచన లేకపోతే హాయిగా ఉంది, అంతే కదా. ఇప్పుడు ఆ చీర చూసాం, తనంది పలచగానే ఉంది గురువుగారు, నేను అన్నాను పలచగా లేదు కదా కట్టుకోవచ్చేమో అనబోతున్నాను, పలచగా లేదు అన్నాను, ఆవిడ వినిపించుకోలేదు, ఆ మాట ఆవిడ వినపడలా, అందుకని పలచగానే ఉంది గురువుగారు అంది. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? గట్టిగా చెప్తా, నువ్వు అన్న అనకపోయినా నాకు కట్టుకోవాలనిపిస్తే కట్టుకుంటా కానీ లేదా కట్టుకుంటా చెప్పు అసలు. మీకు అందరికి ఎవరికి ఇవ్వాలి, ఎందుకంటే ఇన్ని డైలాగులు కొట్టాక మీకు ఇస్తే బాగుంటది కదా. కుర్తా కుట్టిస్తా, ఇవాళ రేపు ఆడపిల్లలు మగ పిల్లలు ఒకటే కదా, వేరేగా ఏమైనా ఉన్నాయా? అన్ని అవే, ఇక్కడ నెక్ దగ్గర వర్కులు అన్ని, అంత ఏళ్లకు వర్క్ అన్నా నేను, చైనీస్ కాలర్ నాకే తెలుసు, చైనీసులు కాలర్ ఏ పెట్టుకుంటారు ఏది పెట్టుకుంటారు అంత లేదు, అంత నాలెడ్జ్ లేదు, ఏదో రకంగా అంతే కదా. కుట్టించి నీకోసమే అంటే నేను కూడా అనొచ్చు కదా, నాకు బాగా నచ్చింది కానీ పలచగా ఉంది, మీరు పిల్లలు కట్టుకోవచ్చు అని ఇవ్వచ్చు, కట్టుకోక ఏం చేస్తారు, ఏదో కనీసం ఒకసారి అయినా, లేకపోతే ఆ పెద్ద నచ్చలేదని ఇచ్చి కట్టుకుంటారా? అనుకోరు కాబట్టి మీకు ఇట్లా అలా ఉంటుంది. ఎండ వస్తుంది కదా ఈశ్వరి, పర్వాలేదా, భరిస్తావా? ఇక్కడ ప్లేస్ అంటే ఏ రకం ఆలోచన లేనప్పుడు ఎంత హాయిగా ఉంది కదా, మనం చూసుకోలేదు. మేము ఒక పెళ్లికి వెళ్ళాం, ఎవరితో వెళ్ళానో చెప్పను, కొంతమందికి తెలిసేమో, సరే. సో నేను ఇంకో ఇంకో ఆవిడ కూతురు అందరం వెళ్ళాం, వాళ్ళకి బట్టలు పెట్టారు, నాకు పెట్టారు, చీరలే కదా. ఆవిడకి చచ్చేంత కంగారు, కొంచెం పెద్ద ఆవిడ, కారులో ఎక్కి కొంచెం దూరం పోగానే ఏం పెట్టారు మీకేం పెట్టారు మీకేం పెట్టారు అని కవర్లో తీసి కంపేర్ చేసింది, ఇలా ఇలా చూసేసింది.
మీ చీర బాగానే ఉంది రత్న, ఈ చీర నేను కట్టుకోను అసలు అంది. ఇప్పుడు నేనేం చేయాలి అంటే నా చీర అంటే ఆవిడకి పెట్టిన చీర గురించి చెప్పి ఇది బాగున్నట్టుంది అంది. ఆ కార్లో అసలు చీకటి రాత్రి పూట ఏం తెలుస్తుంది, ఏదో ఒక చిన్న వెలుతురులో కనపడుతుంది. లైట్ వేస్తే డ్రైవర్కి కష్టం, లైట్ అయిపోతే మనకేం కనపడుతుంది, ఏదో కొంచెం కొంచెం బయట లైట్ కనపడుతుంది. నేను అయ్యో మీకు నచ్చితే మీరు తీసుకోండి పర్వాలేదు అన్నాను. ఆహా అట్లానే కాదు అంటుంది ఆవిడ. సరే ఇంతకీ ఏమైందో నాకు కూడా గుర్తులేదు. నేనేమో అలాగే ఏం కట్టను ఆ చీరలు, ఆవిడ తీసుకున్నా తీసుకోకపోయినా అసలు అలా కొన్ని మెటీరియల్స్ నేను నా వల్ల కానిపోయినది. తర్వాత ఏం అంటే ఎంత కంగారు ఉంటుంది ఒక్కొక్కళ్ళకి, వాళ్ళ కూతురికి ఏం పెట్టారు, తనకి ఏం పెట్టారు, అసలు ముందు నాకేం పెట్టారు, ఇవి ఉంటాయి కొంతమంది. తప్పేముంది, ఏనా అయ్యో నిజంగానే నేను కట్టుకోనండి, మీరు కావాలంటే ఇది కట్టుకుంటా, మీకు నచ్చితే తీసుకోండి, దానిదేముంది. సరే ఏం జరిగిందో గుర్తులేదు, నిజంగానే గుర్తులేదు. ఏదైనా జరుగుండొచ్చు అక్కడ. అందులో దాని మీద దృష్టి ఉంటే చూడు, కారు ఎక్కగానే చాలా మంది చేస్తారు కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు, ఎంత కంగారుగా ఉండదు. కారు ఎక్కటం ఆలస్యం ఉంటే ఇంకెవరు లేరు అనుకో, సరిగ్గా తినకపోతే ఏ పంట పెడితే గుడ్డ మరి సరిగ్గా అక్కడ బాగాలేదు అనుకోండి, మరి తింటారు కదండి. అరటిపండు ఇస్తే సులభం అవుతుంది మామూలుగా అయితే, యాపిల్ అయితే మళ్ళీ కొడుకు తినాలి, లేదా వాటాయిలా గుర్తొస్తుంది, కంగారు పడు కడుక్కు తినంటాడు. నాకు యాపిల్ చూస్తే అదే, ఒకవేళ కడుక్కోకపోతే అదే గుర్తొస్తుంది. ఎక్కడ కడుక్కుంటాం మరి, అదే అరటిపళ్ళు అనుకోండి, చితికిపోకుండా ఉండే అరటిపళ్ళు ఇస్తే ఏ స్వీట్ లో ఇస్తే ఏ స్వీట్ ఇచ్చారో ఓపెన్ చేసి కొరికి చూడొచ్చు. ఆలోచన అనేది ఇంత భయంకరం. కాబట్టి అనుభవం, అనుభూతి ఇవన్నీ అన్ని నశించేవే, అన్ని నశించేవే కదా. నశించకపోతే నీకే కష్టం, జీవుడికే కష్టం. నశించితే కదా ఏదైనా, నశించకపోతే అందుకే జీవుడు కూడా నశిస్తాడు ఒక అనకతో, వాడేమన్నా శాశ్వతంగా ఉంటాడు. నశిస్తే బ్రహ్మ అవుతాడు కదా. నశిస్తే ఎలా అంటే దేహం ఉన్నప్పుడు జీవుడు నశిస్తే నువ్వు అన్నట్టు బ్రహ్మమే అవుతాడు. ఎస్ కరెక్ట్ పాయింట్. జీవుడిగా నశిస్తే, దేహం నశిస్తే, జీవ దేహం నశిస్తే మళ్ళీ ఇంకా చీమో దోమో ఏదైనా రావచ్చు. ఈగ సినిమా తీశారు కాబట్టి ఈగలకు కూడా అలా ఉంటుందని మీరు అనుకోగలరా? రకరకాలు, అది నిజమో అబద్ధం మీకు ఏం తెలుస్తుందండి? ఒకటే దోమ మిమ్మల్ని పదే పదే గుర్తుందని మీరు అనగలరా? చెప్పలేం కదా, పగబట్టిందండి ఈ దోమ నన్ను కుడుతోందని. ఇలా ఏదో తలకాయ నిప్పే అన్ని. కాబట్టి ఎప్పుడైతే జీవుడు నశిస్తాడో అంటే దేహం ఉన్నప్పుడు, అప్పుడు మిగిలేది ఆత్మ. లోపల రెండు పెట్టుకున్నారు, జీవుణ్ణి పెట్టుకున్నారు, ఆత్మని పెట్టుకున్నారు. జీవుణ్ణి తీసేసారు, దేహం ఉంది కాబట్టి ఏం వెలిగిందండి? కిటికీ తలుపులు తీస్తే కదా సూర్యుడు వస్తాడు, గాలి వస్తుంది. కిటికీ తలుపులు మూసుకుంటే ఏసీ ఏసీ వేసుకున్న ఊపిరాడదు కదండి, చెమట కంపు కొట్లే. మెడ్రాస్ లో ట్యాక్సీ ఎక్కితే చెమట కంపు, వాడు ట్యాక్సీ వీడి దుంపదగా అసలు భరించలేకపోయి ఆఖరికి తమిళ్లో చెప్పింది, కాస్త విండోస్ తీవయ్యా అంటే వాడు తీసాక ఊపిరి ఎంత చెమట కంపు అంటే అంత చెమట కంపు, భయంకరమైన కంపు అసలు. ఏమో మరి చెన్నైలో ఇంతకుముందు కూడా మనం ట్యాక్సీలు ఎక్కాం అన్ని చేసాం, కానీ వాడిదాన్ని అంత కంపు రాలే. ఏం చేయడం, లేదా వాడు స్నానం చేయలేదు 4 రోజులు. ఈవిడికి అనుభవం ఉంది, 4 రోజులు చేయకపోతే ఏ కంపు అంత కంపు ఏమిటో అది. ఇంకా అంతా
ఏం పర్వాలా, ఇలాంటివైనా సరే అడిగేయి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి నీకు ఆలోచన కానీ ఇది రాకుండా ఉంటుంది. లేకపోతే పాయింట్ అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీకు ఎలాంటిది వచ్చినా దాన్ని తీసేసుకో, లోపల పెట్టుకోకమ్మా. మంచి పనే చేస్తున్నాను. అలాంటివి అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ ఆలోచన నిన్ను బాధించదు. ఆలోచన వచ్చినప్పుడు పనన్నా జరుగుతుంది, లేక నామం అన్నా జరుగుతుంది. విన్నావా? అందుకని ఎలాంటిది వచ్చినా ఏం పర్వాలేదు, సరదాగా ఉండటం కోసం జోకేసి నవ్వుతాను అంతే. ఎందుకంటే దానిలో సీరియస్నెస్ లేదు అని చెప్పడానికి. అంతేగాని నీ ఆలోచన విధానానికి నేను నవ్వలేదు. అర్థమవుతుందా? దాన్ని నేను సీరియస్ గా తీసుకోలేదనేది నీకు అర్థమైతే నువ్వు సంతోషంగా ఆచరణ పెడతావు, రెండోసారి ఆలోచించకుండా. అందుకని జోకేస్తుంది తప్ప నీ ఇలాంటి పిచ్చి ఆలోచన వచ్చింది ఏంటి అని నవ్వలేదు. విన్నావా? సంతోషం అడిగినందుకు. ఎలాంటిదైనా అడగండి. అడిగితే మీలోంచి ఆ చెత్త బయటికి వెళ్ళిపోదు. అడగలేదనుకోండి, చెత్త వాడి కాలు మడిచి స్ట్రైట్ పెట్టి వాడి కదా. కాబట్టి ఎప్పుడైనా పర్వాలేదు. నామం సహజంగా జరగటం అంటే ఇదే ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఆ ఆలోచనని ఆచరణ పెట్టేస్తే ఆలోచన పోతుంది. మామూలుగా బాహ్యమైనా సరే ఆచరణ పెట్టనప్పుడు నిన్నది ఈ బుర్రలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆలోచన రాగానే నీకు నామస్మరణ అనేది గుర్తు రావాలి. అప్పుడు ఆచరణ అన్నా జరుగుతుంది, ఆలోచన ఆగిపోతుంది. అంటే ఆచరణ పెట్టవలసిందైతే ఆచరణ జరుగుతుంది, లేదనుకో ఆలోచన ఆగిపోతుందిగా. అదే అసలు ఆందోళన కలిగింది. నామస్మరణ చేయాలి అంటే నామస్మరణ చేసి తీరాలన్న స్ఫురణ నీకు రావాలి. ఎవరు వాడికి మీ అక్క లేదు ఇక్కడ, వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు. అప్పుడు అది సహజంగా వచ్చినది. అంటే నాకు వచ్చింది అంట కాదు, ఆలోచనతో పాటు నామం వచ్చేసింది, ఆలోచనని కొట్టేసి ఆందోళన కలుగుతోంది, నామం వచ్చేసింది. అంత సహజంగా వచ్చేయాలి. అది సహజంగా నామం జరగదు. ఆలోచనకి ఇంకొక ఆలోచన అన్ని అయ్యాక వచ్చేది సహజం కాదు. అప్పుడు మీరు అనుకుంటున్నారు అదే నామం చేయలేదే అని. అనుకోవటం అనేది జరగకూడదు. ఆలోచన వచ్చింది, అది కూడదని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్న కృత నిశ్చయుడు. కాబట్టి ఆలోచన ఇంత రావటం ఆలస్యము, నీకు నామం వచ్చి దాన్ని ఆపేయాలి. అనుకుని ఆపకూడదు. అనుకుని ఆపే లోపల ఇంకా ఇంత సమయం అయింది, ఈ లోపల రెండో ఆలోచన రావచ్చు. ఆందోళన కలుగుతోంది, భయం కలుగుతోంది, ఏదైనా సరే అది పూర్తి అయ్యే లోపల నామం వచ్చి దాన్ని ఆపేయాలి. ఏది కూడదో అది. నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, గబగబా ఏదో ఒకటి అడ్డం పెడతారు కదా, వెంటనే జరగాలి. ఏది పెడదామని అటు ఇటు తిరిగే లోపల అప్పుడెప్పుడో శిష్యుడు కథ చెప్పాను, గుర్తుందా? ఒక గురువు గారికి 3 మంది శిష్యులు. శంకర్లు అనుకున్నా నష్టం లేదు ఎవరైనా. ఒక రాత్రి పూట వరదలు వచ్చాయి. పొద్దున్న లేచేసరికి ఏదో పొలంకి వెళ్ళారు గురువు గారు గబగబా. పొలం సురక్షితంగా ఉంది. ఇదేమిటబ్బా ఇంత వాన పడింది, అసలు అది రావాలి కదా అంటే అటుపక్క ఏదో ఉంది, అందులోంచి నీళ్లు రావాలి కదా అనుకున్నట్ట గురువు. సరే అనుకున్నాడు, వచ్చేసాడు. ఒక శిష్యుడు కనపడలేదు. అక్కడ పొలం దగ్గర ఉన్నప్పుడే పిలుస్తున్నట్ట, ఎక్కడున్నారా అంటే ఆ అబ్బాయి నీరసంగా గురువు గారు ఇక్కడున్నాను అంటున్నట్ట. గురువు గారు వెళ్ళి చూసేసరికి ఆ నీరు రాకుండా అడ్డం పడుకున్నాడు. కాస్త అంతా ఆ మట్టి కూడా కొట్టుకొచ్చి వాడికి ఒక కట్టలాగా అయిపోయింది. అది శిష్యుడు ఇంకేం ఆలోచించలేదు. ఇప్పుడు అడ్డుకట్ట వెయ్యాలి నేను, అదంతా టైం పడుతుంది. ఎవరినైనా పిలవడాలంటే టైం పడుతుంది. ఈ లోపల గురువు గారి పొలం మునిగిపోతుందేమో అని అడ్డంగా పడుకుంటుపోయాడు. అంతేగాని తాను కొట్టుకుపోతాడేమో చచ్చిపోతా ఆలోచన అతనికి రాలేదు.
అంటే రెండో ఆలోచన రాలేదు, ఒకటే ఆలోచన, గురువు గారి పొలాన్ని నేను రక్షించాలి అని అడ్డంగా పడుకుంటూ పోయాడు. నువ్వు అడ్డంగా పడుకున్నప్పుడు కొంత నీరు ఆగుతుంది కదా, మట్టిలో పడుకున్నప్పుడు కొంత దిగుతావు కదా, కట్ట ఏర్పడిపోయింది కదా. నేల మీద అంటే నీకేమైనా నీళ్ళు పోతాయి, కానీ పొలం మట్టి ఎలా ఉంటుందో తెలుసు కదా, కొంత నీరు అప్పటికే వచ్చేసింది. అక్కడ అన్నప్పుడు కొంచెం కట్ట ఏర్పడిపోయింది. అందుకని అతను గొంతు నీరసంగా ఇంకా శక్తి పోయింది. పొద్దునికి నెమ్మదిగా అంటున్నట్టు ఊపిరిగా గురువు గారికి వినపడుచు పని జరిగింది. ఏది అసలైందో ఆ పని జరిగింది కదా. అదే ఆలోచిస్తూ ఉంటే పని ఎలా జరుగుతుంది? ఎన్ని ఆలోచనలు వచ్చేస్తే అసలు పని. అందుకే ఆలోచన లేకపోతే అన్ని జరిగిపోతాయి. మీ ఇంటి పనులైనా, గురు పనులైనా, ఎవరి పనులైనా జరుగుతాయి. ఆలోచిస్తే జరగదు. ఆలోచించకుండా కత్తి పెట్టింది, పోయింది, అంతేగా. పండు ఉందిగా, కత్తి పోతే పండు మిగిలింది, నష్టమే లేదు కదా, కత్తేగా. ఒక ముద్దు కత్తే పెట్టారా, పాత కత్తి, ఏదైనా అంత దిగులు అనిపించలేదు. ఎందుకంటే నీకు వేరే అంటే వేరేగా మనకి నష్టమైంది ఏం జరగలేదు. అదే పెద్ద పెద్ద గుర్తించబడేంత ఇది కాదు. ఇష్టమైన ఎవరిదా కత్తి? ఇష్టమైనా నీకు? అది లేదుగా. చూసారా, కత్తిపోతే కొత్తది ఈసారి నచ్చింది కొనుక్కోవచ్చు.